ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి రేపు శుక్రవారం ఆగస్టు 7వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కన్యా రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, ఇక మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శుక్రవారం ఏ విధంగా కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ 2020 సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున శుక్రవారం రోజున కన్యా రాశి వారికి పూర్తి ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజున కన్యా రాశికి చెందిన ఉద్యోగస్తులకు మీ ఆఫీసులో కొంచెం టెన్షన్స్, ఒత్తిడి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు ఈరోజు గతంలో మీరు కొన్ని పనులు వాయిదా వేయడం వల్ల ఈరోజు ఆ పనులు మీకు అప్పగించడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఆఫీసుల్లో టెన్షన్ పెరుగుతుంది. అయినప్పటికీ కూడా మీ మీ పనులను ఈరోజు ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటారు. అలాగే వ్యాపారపరంగా కన్యా రాశి వారికి శుక్రవారం రోజున అన్ని విధాలా కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే కనుక ఈరోజు మీరు గతంలో పెట్టుబడులు పెట్టిన వ్యాపారంలో ఈరోజు మీకు రెట్టింపు లాభాలను చూస్తారు. అదేవిధంగా శుక్రవారం రోజున కన్యా రాశి వారికి క్రయ విక్రయాల్లో అంటే వ్యాపారంలో క్రయ విక్రయాల్లో అద్భుతమైన లాభాలు అందివస్తాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా కన్యా రాశి వారికి శుక్రవారం రోజున చూసుకుంటే చిన్న చిన్న సీజనల్ జబ్బులు మినహాయించి దగ్గు, జలుబు, జ్వరం ఇలా సీజనల్గా వచ్చే జబ్బులు మినహాయించి ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. కాకపోతే మీరు మాత్రం క్రమం తప్పకుండా సమయానికి భోజనం, నిద్ర, అలాగే మెడిటేషన్, వ్యాయామం వంటివి చేసుకుంటే మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇక కుటుంబపరంగా చూసుకుంటే శుక్రవారం రోజున కన్యా రాశి వారికి మీ యొక్క భార్యాభర్తలతో మీరు అన్యోన్యంగా ఉంటారు. అలాగే మీ ఇంట్లో అందరూ కలిసి ఎక్కడికైనా దేవాలయాన్ని సందర్శించే సూచనలు కనిపిస్తున్నాయి. మీలో ఆత్మవిశ్వాసం ఈరోజు మరింతగా పెరుగుతుంది. దైవానుగ్రహంతో మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఇక స్త్రీలకు ఈరోజు కలిసి వచ్చే రోజుని చెప్పుకోవాలి. అదేవిధంగా కన్యా రాశి వారు శుక్రవారం రోజున మీకు మరిన్ని ఫలితాలు పొందుకోవాలంటే దుర్గా అష్టకం మీకు మరింత శుభాన్ని కలుగజేస్తుంది. అలాగే లలితా సహస్రనామం చదవడం కానీ వినడం కానీ చేస్తే మీకు శుక్రవారం రోజున మరిన్ని ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.